హలో దోస్తులందరికీ, ఇదైతే ఇంకో మినీ వ్లాగ్ అనమాట. ఈరోజైతే హ్యాపీ నాగుల పంచమి ముందుగా అందరికీ. సో ఈరోజైతే నేను మమ్మీ అయితే ఎల్లమ్మ టెంపుల్కి వచ్చినాం అనమాట. సో ఇది మా విలేజ్లో ఎల్లమ్మ టెంపుల్ అనమాట, మా గుడి. సో మా ఇంటి దేవత, మా కుల దేవత అన్నీ ఎల్లమ్మనే అనమాట. సో మాకు ఏ కష్టం వచ్చినా ఇక్కడికి వచ్చి చెప్పుకుంటాం అనమాట. సో ఇలా చుట్టూ చూసుకుంటే విగ్రహాలు అయితే అన్నీ ఆమె కొడుకులు అనమాట. ఎల్లమ్మకి కొడుకులు, వాళ్ళ హస్బెండ్ జమదగ్ని మునిరాజు, ఇట్లా అందరి చుట్టూ విగ్రహాలు కూడా ఉంటాయి అనమాట. సో మా అమ్మ అయితే మొక్కేస్తుంది దేవతకి. సో నెక్స్ట్ అయితే ఇట్లా వెనకాల పుట్టు ఉంటుంది అనమాట. సో ఈ పుట్ట దగ్గరికి వచ్చి అయితే మేము మొక్కుతున్నాం. ఇట్లా అన్ని పాలు గుడ్లు పెట్టేవాళ్ళు పెట్టేసారు. సో మా మమ్మీ కూడా మొక్కేసింది దేవునికి. సో చూసారా ఇట్లా చుట్టూ చూసుకుంటే ఎంత బాగుందో, గ్రీన్గా గ్రీన్గా తాడి చెట్ల మధ్య గుడి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా. ఇక్కడికి వస్తే అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అక్కడ నుంచి వెళ్ళబుద్ధి కాదు, అంత ప్రశాంతంగా ఉంటుంది. సో నేను కూడా మొక్కుతున్నాను అనమాట దేవునికి, ప్లీజ్ తల్లి ఈ సంవత్సరం అన్న కొంచెం నా అదృష్టాన్ని మార్చి కొంచెం, అసలు ఎంత ఘోరంగా ఉంది నా సిచ్యువేషన్ అంటే అట్లుంది. సో ఈసారన్నా కొంచెం బెటర్ కావాలని అయితే మొక్కి మంచిగా కొబ్బరికాయ అయితే కొట్టేసిన అనమాట. సో కొట్టిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మొక్కుకున్నా. సో మీరు కూడా ఇట్లా ఎప్పుడన్నా నాగుల పంచంకి బయటికి వెళ్ళి పాలు పోస్తారా దేవత దగ్గరికి? కామెంట్ చేయండి. నేనైతే స్కూల్ నుండి ఇట్లే వచ్చేసిన అనమాట డైరెక్ట్గా. సో స్కూల్లో క్లాస్ అయిపోగానే కొద్దిసేపు ఇట్లా టెంపుల్కి అయితే వచ్చేసిన మమ్మీతోటి. సో ఈయనైతే మా పెద్ద నాన్న అనమాట, ఇక్కడ గుడి దగ్గర అన్నీ చూసుకుంటాడు. సో తర్వాతనైతే నేను మమ్మీ ఇట్లా కొంచెం కొబ్బరికాయ ఇట్లా తినేసి వెళ్ళినాం. నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.